హే బిఎంసి గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ విషయం చాలా సార్లు వినే ఉంటారు. అదేమిటంటే పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని. అయితే ఫ్రెండ్స్, కొంచెం ఆగండి. ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయే జంటల్ని మీరు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అది గర్భం ధరించిన భర్తను చూసి అవ్వచ్చు, లేదా తండ్రి కన్నా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని చూసి అవ్వచ్చు. వీళ్ళ గురించే కాదు, ఇంతకన్నా ఆశ్చర్యపరిచే జంటలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా హార్ట్ టచింగ్ గా అండ్ ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మీలో ఎంతమంది లవ్ లో ఉన్నారో, ఎంతమందికి మ్యారేజ్ అయిందో, ఎంతమంది సింగిల్ గా ఉన్నారో కామెంట్స్ చేయండి. లవ్ లో ఉంటే లవ్ అని, సింగిల్ గా ఉంటే సింగిల్ అని, మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని కామెంట్స్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యానా అండ్ లూసీ డెసింకా. ముందుగా ఈ ఐడెంటికల్ ట్విన్స్ గురించి చెప్తా. వీళ్ళ పోలికలు ఒకే రకంగా ఉండడమే కాకుండా వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మాట్లాడే విధానం వరకు ప్రతి విషయంలోనూ వీళ్ళ అభిరుచి ఒకేలా ఉంటుంది. అంతేకాదు వీళ్ళిద్దరూ వారి వారి వస్తువులను షేర్ చేసుకుంటారు కూడా. సోషల్ మీడియా అకౌంట్ ను, కార్లను, వస్తువులను ఇలా అన్నిటినీ షేర్ చేసుకుంటారు. ఇలా అందరూ షేర్ చేసుకుంటారు కదా అని మీరు అడగవచ్చు. కానీ బాయ్ ఫ్రెండ్ ని కూడా షేర్ చేసుకుంటున్నారు. మీరు విన్నది కరెక్టే, బాయ్ ఫ్రెండ్ ని కూడా. వీళ్ళిద్దరికి ఒకే వ్యక్తి నచ్చాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి డేట్ చేయటం మొదలు పెట్టారు. ఈ అదృష్టవంతుడి పేరు బెన్ బైర్న్. ఇతను ఒక సాధారణ మెకానిక్, కానీ ఇతని ఫుల్ వర్క్ మాత్రం ఈ ఇద్దరితో సమయాన్ని గడపటం. ఎప్పుడు బెన్ వీళ్ళతోనే ఉంటాడు. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక కండిషన్ కూడా ఉంది. బెన్ వీళ్ళిద్దరిలో ఎవరిని కూడా ఒంటరిగా మాత్రం కలవకూడదు అండ్ వీళ్ళ మధ్యలో సీక్రెట్స్ అనేది ఉండకూడదు అనేది వీళ్ళ కండిషన్స్. చాలా మంచి కపుల్స్ కదా. ఓ నో, చాలా మంచి కపుల్ కదా. బ్రిటానీ అండ్ బ్రియానా. ఈ ఇద్దరు కూడా ఐడెంటికల్ ట్విన్స్. వీళ్ళ అభిరుచి కూడా ఒకేలా ఉంది అండ్ వీళ్ళిద్దరూ ఒకటిగా తమ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. కంగారు పడకండి, అప్పుడే వాళ్ళలాగా వీళ్ళిద్దరూ ఒకే వ్యక్తిని మాత్రం ప్రేమించలేదు, కానీ ఒకేలా ఉండే ఐడెంటికల్ ట్విన్స్ ని ప్రేమించారు. వాళ్ళు కూడా ఒకేలా ఉంటారు. ఈ జంటలిద్దరూ ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు వీరికి ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. ఎంత తొందరగా ప్రేమ కలిగిందో అంతే తొందరగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కూడా. మరొక విషయం ఏమిటి అంటే వీళ్లకు పెళ్లి చేసిన ప్రీస్ట్ కి కూడా కవల పిల్లలే ఉన్నారు. ఇంతేకాదు ఇంకో విషయం కూడా ఉంది. వీరు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. అంతేకాదు వీళ్ళు ఒకేసారి పిల్లలకు జన్మనిచ్చారు. అది కూడా ఇద్దరు కూడా ఆడపిల్లలకే జన్మనిచ్చారు. ఇంతేకాదు ఆ పుట్టిన పిల్లలు కూడా సేమ్ ఒకేలా ఉన్నారు. ఎస్టెబెన్ లాండ్రూ అండ్ డానా సుల్తానా. ఫ్రెండ్స్, ఈ ప్రేమ జంట గురించి ఎంత మనం చెప్పుకున్నా తక్కువే. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విషయాన్ని వీరు చేసి చూపించారు. చూడ్డానికి వీరు సాధారణ జంటలాగానే ఉంటారు, కానీ బిడ్డను కనే బాధ్యత తల్లి తీసుకోలేదు, తండ్రి ఆ బాధ్యతలు తీసుకున్నాడు. వీరు ప్రకృతికి వ్యతిరేకంగా ఏం పని చేయలేదు. నిజానికి ఎస్టెబన్ ఇప్పుడు అబ్బాయిలా కనిపిస్తూ ఉన్నాడు కదా. ఇతను ఒక అమ్మాయిలాగా పుట్టాడు. ఎదిగిన తర్వాత అతడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నాడు. అప్పుడు అతని శరీరం అంతా చేంజ్ చేస్తారు, కానీ అతడి ప్రైవేట్ పార్ట్ని మాత్రం మార్చలేకపోయారు డాక్టర్స్. అలాగే డానా కూడా ఒక అబ్బాయిగా పుట్టింది. ఆమె కూడా ఎదిగిన తర్వాత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఈమె విషయంలో కూడా శరీరం అంతా మార్చగలిగారు, కానీ డాక్టర్స్ ప్రైవేట్ పార్ట్ మాత్రం మార్చలేకపోయారు. అందుకే ఇక్కడ అబ్బాయి కడుపుతో ఉండటం మనం చూస్తున్నాం. గాంగ్ యూఫే. ఈమె తన యాక్టింగ్ కన్నా కూడా తన రిలేషన్షిప్స్ విషయంలో బాగా ఫేమస్ అయింది. ఈమె రిలేషన్షిప్ లో హైట్ డిఫరెన్స్ బాగా చూపిస్తుంది. అందుకే ఈమె మొదటి బాయ్ ఫ్రెండ్ 1 మీటర్ మాత్రమే పొడవున్నాడు. అందువల్ల ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు చూసేవారికి కొడుకుతో బయటకు వచ్చిందా అన్నట్లు ఉండేది. అయితే ఈ మేడం కు తన పొట్టి బాయ్ ఫ్రెండ్ బోర్ కొట్టేశాడేమో. అందుకే ఈసారి బాగా ఆలోచించింది, తన బాయ్ ఫ్రెండ్ ని మార్చేసింది. ఇప్పుడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ యొక్క హైట్ 2.38 మీటర్లు. ఒక కరెంట్ స్తంభంకి ఏమాత్రం తీసిపోడు. మిండీ అండ్ లారీ. ఈ ప్రేమ జంట గురించి చెప్తే మీ మతిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి తన తండ్రి కన్నా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని ప్రేమించింది. వీళ్ళిద్దరూ ప్రేమకు వయసుతో పని లేదు, ఏజ్ అనేది నంబర్ మాత్రమే అని నిరూపించారు. వీరిద్దరికి వయసులో 30 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ వీరి మధ్యలో ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మిండీ వయసు 20 సంవత్సరాలు, లారీ వయసు 50 సంవత్సరాలు. అయినా వీళ్ళ మధ్యలో ప్రేమ పుట్టింది. ఇప్పుడు వీళ్ళు 8 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే లారీకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. లారీ పెళ్లి చేసుకునే అమ్మాయి కన్నా 1 సంవత్సరం చిన్నవాడు. ఆఖరికి వీళ్ళు అనుకున్నది సాధించారు. మీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేయండి.
క్వాండీ. ఈ అందమైన అమ్మాయి పేరు క్వాండీ. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆమె ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న పిక్ ని షేర్ చేసిందో అప్పటి నుంచి మీ బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు అని కామెంట్స్ చేయటం, ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత ఈమె మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చిన తన బాయ్ ఫ్రెండ్ తో సంతోషంగా ఉంది. చివరకు పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడు వీరికి ఒక అందమైన బేబీ కూడా ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. తెంబాంటులి. ఈ ఫొటోస్ ని చూసి తల్లి కొడుకు పెళ్లికి వెళ్తున్నారేమో అని మాత్రం అనుకోకండి. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. పెళ్లి కూతురు డ్రెస్ లో ఉన్న ఈ అమ్మాయిని ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. నిజానికి అతను చిన్న పిల్లవాడు కాదు. అతని వయస్సు 29 సంవత్సరాలు. ఇతని పేరు తెంబాంటులి. ఇతని పక్కన పెళ్లి కూతురుగా ఉన్న ఈ అమ్మాయి అతని సైజ్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది. కానీ వయసులో మాత్రం ఇతని కన్నా 1 సంవత్సరం చిన్నది. వీరిద్దరూ కూడా చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కరీన్ డిసౌజా అండ్ ఎడ్మిల్సన్. మీ ముఖం పైన చిన్న మచ్చ వచ్చిందనుకోండి, అంతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. కానీ కరీనా డిసౌజా విషయంలో మాత్రం ఆమె ఒంటిపైన ఉన్నటువంటి మచ్చలని మేకప్ కూడా కవర్ చేయలేదు. ఆమెకు ఒక రేర్ స్కిన్ డిసీజ్ అనేది ఉంది. దీనివల్ల ఆమె ఎండకు ఎక్స్పోజ్ అవ్వగానే శరీరంపై పుండ్లు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు తన శరీరం అంతా కూడా గాయాల మచ్చలతో నిండిపోయింది. గాయాలు అవ్వడమే కాదు, అవి చాలా బాధను కూడా కలిగిస్తాయి. అయినా ఈమె ప్రేమించాలి అన్న కోరికను మాత్రం చంపుకోలేదు. అప్పుడే ఎడ్మిల్సన్ అనే వ్యక్తిని కలిసింది. ఇక వీళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ కలిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అబ్బాయి ఎంత స్మార్ట్ గా ఉన్నాడో. అతను ఆమె యొక్క ప్రాబ్లం ని కూడా ప్రేమించాడు. నూర్ హిదయా హసన్. పెళ్లిల్లో చేసే ప్రమాణాలలో కష్టంలోను సుఖంలోను తోడుగా ఉంటా అని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే కష్టం వచ్చినప్పుడు మాత్రం కొంతమంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నూర్ హిదయా హసన్ అనే ఈమె మాత్రం చాలా గ్రేట్. ఈమె భర్తకు పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రేర్ డిజార్డర్ వచ్చి ఒళ్ళంతా కూడా పుండ్లుగా మారటం మొదలైంది. అయితే అతన్ని అందరూ వదిలేశారు. కేవలం ఈమె మాత్రమే తన భర్తతో ఉంది. అతని కళ్ళు కూడా పోయాయి. కానీ అతని భార్య మాత్రం రాత్రి పగలు అతని సేవలోనే నిమగ్నమై ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అయినా కూడా అతని భార్య మాత్రం అతన్ని వదిలిపెట్టకుండా ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎమిలీ జెన్నింగ్స్ అండ్ సీన్. ఇప్పుడు ఈ జంట కూడా మీకు ప్రేమ పైన నమ్మకాన్ని కలిగించడంలో ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే డెన్మార్క్ లో నివసిస్తున్న ఎమిలీ అనే ఈ అమ్మాయి ఆన్లైన్ గేమింగ్ ద్వారా సీన్ అనే వ్యక్తిని కలుసుకుంది. మాటల ద్వారా మనసులు కలిశాయి. కానీ ఒకరిని ఒకరు మాత్రం చూసుకోలేదు. సీన్ మొదటిసారిగా ఎమిలీని చూసినప్పుడు అతడు ఆమె భారీ శరీరాన్ని చూసి కూడా మనసు కావాలి అని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా సంతోషకరమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో మీకు ఏ కపుల్ బాగా నచ్చిందో కామెంట్స్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో విషయం, ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు యాక్టివ్ చేసుకోండి.